అరెస్ట్ చేయాలని అమలాపురం కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. హత్య జరిగి 2 ఏళ్లు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని వాలంటీర్ దుర్గాప్రసాద్ భార్య సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయకపోవడమే దీనికి కారణమని దళిత నాయకులు బొంతు రమణ, కారం వెంకటేశ్వరరావు, గిడ్డా వెంకటేశ్వరరావు, రాజేంద్ర ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దుర్గాప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున దీక్షలు చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. శ్మశాన వాటికకు రోడ్డు నిర్మించి మహాప్రభో అంటూ అమలాపురం కలెక్టరేట్ వద్ద మహిళలు నిరసన తెలిపారు. దళితపేట నుండి శ్మశాన వాటికకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులు పాలమూరి మోహన్ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దాంతో నందూప గ్రామం నుండి కాగజ్నగర్ కు వెళ్లడానికి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా సమస్య మాత్రం తీరడం లేదని గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని నందూప గ్రామస్తులు వాపోతున్నారు. దాంతో తామంతా కలిసి సొంత ఖర్చులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకుంటున్నామని కొందరు తెలిపారు. నందూప బ్రిడ్జ్ కోసం 2026లో ప్రారంభించిండ్రు. కానీ ఇప్పటికి కూడా మళ్ళా బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతలేదు. ఇదిగో చూడండి, మాకు ఇంత ఆపద ఉన్నది. ఇప్పుడు మన ఏ ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తలేదు. కావున మా సొంత డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి మేము నిర్మిస్తున్నాము. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా బతుకులు మాత్రం మారుస్తలేవు. మా చేనులకు పోవాలంటే వర్షాకాలంలో బాగా ఇబ్బంది గురవుతున్నాము. ఇపాటు ఇంతకుముందే ఒక వ్యక్తి చనిపోయినట్టు ఇంకా తెలిసిందే బాబులో. అందుకే బ్రిడ్జ్ కావాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. నందుబాబు.